కూంబింగ్ ఆపండి, ఆయుధాలు వదిలేస్తాం. 3 రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలు లేఖలు. ఫిబ్రవరి 15 వరకు గడువివ్వండి. సోను దాదా, సతీష్ దాదా బాటలో పయనిస్తాం. అప్పటి వరకు భద్రతా దళాల కూంబింగ్ ఆపివేయాలని విజ్ఞప్తులు నడుస్తూ ఉన్నాయి. మావోయిస్టులు అనేది ఇక వాళ్ళకు అర్థమైపోయింది. మనం ఇక్కడ అడవిలలో బ్రతకడం చాలా కష్టమని. వేణుగోపాలరావు చెప్పింది నిజమే అవుతుంది. వేణుగోపాలరావు చెప్పింది కంపల్సరిగా భద్రతా దళాలు కూంబింగ్ ఆపేస్తే ఆయుధాలు వీడి లొంగిపోవడానికి రెడీగా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. ఇటీవల పోలీసులకు సరెండర్ అయిన సెంట్రల్ కమిటీ మెంబర్లు సోను దాదా, సతీష్ దాదా బాటలో తాము నడుస్తామని ఇందుకు ఫిబ్రవరి 15 దాకా గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలకు తాజాగా ఏ రాష్ట్రాలు? మహారాష్ట్ర ఒకటి ఉంది, ఛత్తీస్గఢ్ ఒకటి ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు. ఒకసారి గమనించండి మీరు. ఆ సీఎంలకు తాజాగా లేఖలు రాసింది. తమ పార్టీలో పనిచేసే సభ్యులంతా కలిసి చర్చించుకొని కేంద్రం విధించిన గడువు కంటే 45 రోజుల ముందుగానే తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మీన్స్ మావోయిస్ట్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో హిందీలో రిలీజ్ చేసిన లేఖ సోమవారం మీడియాకు అందింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, హోంశాఖ మంత్రి విజయ్ వర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్లకు అభ్యర్థన లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పిఎల్జిఏ వారోత్సవాలు నిర్వహించండి. పిఎల్జిఏ వారోత్సవాలను నిర్వహించమంటున్నారు. పిఎల్జిఏ వారోత్సవాలను నిర్వహించబోమని, అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని అనంత్ ప్రకటించారు. ఫిబ్రవరి 15 లోపు తమ పార్టీ లీడర్లు క్యాడర్తో మాట్లాడుకునే స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని 3 రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అప్పటి వరకు భద్రతా దళాలు, ఇన్ఫార్మర్ల కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. రాబోయే పిఎల్జిఏ వారంలో కూడా పోలీసులు ఎలాంటి ఆపరేషన్లు నిర్వహించకూడదన్నారు. ఈ ప్రక్రియ ముందుకు సాగే విషయంలో తాను ప్రభుత్వాలకు రాసిన లేఖ విషయం 3 రాష్ట్రాల పరిధిలో పనిచేసే తమ మావోయిస్టు పరివారానికి తెలిసేలా రేడియోలో ప్రసారం చేయాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. దేశంలో జరిగే వార్తలను తమ క్యాడర్ చూసుకునే ఉత్తమ మార్గం రేడియోనే అని ఆయన తెలిపారు. వేరే అధునాతనమైన మాధ్యమం తమ వద్ద లేదన్నారు. ఎందుకంటే వాళ్ళకి సిగ్నల్స్ ఉండవు కదా, అడవులలో ఫోన్లు గీన్లు పెద్దగా ఉండవు. ఓన్లీ రేడియోనే వింటారంట. మావోయిస్ట్ క్యాడర్ అంతా కూడా కార్యకలాపాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ప్రభుత్వాల ప్రతిస్పందన తెలపండి. తాము రాసిన లేఖల సారాంశాన్ని బట్టి తమ పార్టీ విషయంలో 3 రాష్ట్ర ప్రభుత్వాల స్పందన ఏంటో తెలియజేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కోరింది. భద్రతా దళాలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసి ప్రభుత్వం ఈ ప్రక్రియను అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వార్త ప్రసారాన్ని ఇక్కడ ఏదోకి వచ్చింది. ప్రభుత్వ ప్రతిస్పందన కోసం వేచి ఉంటామన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాయంత్రం ప్రాంతీయ వార్త ప్రసారానికి ముందు రేడియోలో మా ప్రభుత్వ ప్రతిస్పందనను తెలియజేస్తూ ప్రకటనలు ప్రసారం చేయడం మంచిది. అది మా సహచరులకు వీలైనంత త్వరగా చేరుతుంది అని తెలిపారు. ఈలోగా కొంతమంది ప్రజాప్రతినిధులు జర్నలిస్టులను కలిసే అవకాశాన్ని తమకు అందించాలని 3 రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే త్వరలోనే సామూహికంగా ఆయుధాలను వీడి ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని ప్రకటిస్తామని చెప్పారు. దీని తర్వాత తాము ఆయుధాలను వీడే ఖచ్చితమైన తేదీని ప్రకటిస్తూ మరో పత్రిక ప్రకటన విడుదల చేస్తారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపండి. ఇటీవల ప్రభుత్వానికి లొంగిపోయిన సోను దాదా, సతీష్ దాదా తమ అభ్యర్థులను 3 రాష్ట్రాల ప్రభుత్వాల వద్దకు తీసుకెళ్లి తాము కోరిన సమయం ఇచ్చేలా చర్చలు జరపాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కోరింది. మావోయిస్టు పార్టీకి ప్రభుత్వానికి నడుమ మధ్యవర్తిత్వం వహించాలని పేర్కొన్నది. టీవీలు, యూట్యూబ్ ఛానళ్లలో ఈ వార్తలు ప్రసారం అయ్యేలా
చేయాలని అభ్యర్థించింది. మా వాళ్ళు చేస్తారు, మీరు వద్దన్నా మా వాళ్ళు చేస్తారు, మా వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు, తప్పులేదు. యూట్యూబ్ ఛానల్ స్పెషల్. ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో చేసినట్లుగానే ఎంఎంసీ జోన్ పరిధిలో కూడా మావోయిస్టులు అంతా ప్రభుత్వానికి సరెండర్ అయ్యేలా తమ వంతు పాత్ర పోషించాలని కోరుతా ఉన్నారు. సోను దాదా, సతీష్ దాదా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు తుపాకీ వదిలిపెట్టి సాయుధ పోరాటాన్ని నిలిపివేయాలని తమ పార్టీ కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు సోను దాదా, కేంద్ర కమిటీ సభ్యులు సతీష్ దాదా, కామ్రేడ్ చంద్రన్న తీసుకున్న నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. 3 రాష్ట్రాలకు చెందిన స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేస్తున్న మావోయిస్టులంతా తుపాకీలను విడిచిపెట్టి ప్రభుత్వం అందించే పునరావాస ప్రక్రియలో పాల్గొనాలని భావిస్తున్నట్టు తెలిపింది. అయితే దీనికోసం తమకు 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నది. మా పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయాన్ని సమిష్టిగా తీసుకోవడానికి, ఈ విషయం అందరికీ చేరుకోవడానికి కొంత సమయం పడుతున్నది అని తెలిపింది. ఈ సందేశాన్ని తమ వాళ్ళందరికీ తెలియజేసే సులభమైన మార్గాలు తమ వద్ద లేనందున ఇంత గడువు అడుగుతున్నామని, ఇందులో తమకు ఎలాంటి నిగూఢమైన ఉద్దేశం లేదని తమను నమ్మాలని ఆ లేఖలో కోరింది. ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఫిబ్రవరి 15 వరకు వీళ్ళు టైం ఇవ్వమన్నారు. ఎందుకు ఫిబ్రవరి 15 వరకు టైం ఇవ్వమన్నారు అంటే మార్చు 31 2026 లోపు మావోయిస్ట్ అనే పదమే లేకుండా చేస్తా అన్నారు. అదే కోణంలో వెళ్తా ఉన్నారు. సో అందు గురించి వీళ్ళు టైం అడుగుతున్నారు, కానీ ఆ టైం కూడా ఇచ్చే పరిస్థితి కేంద్ర ప్రభుత్వాన్ని అడగలే, రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నాయి. అంటే ఆ అడవులలో ఉన్న మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తాయి. సరే, ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. మరి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చి మొన్న లొంగిపోయింది కదా, అందరు లొంగిపోయింది కదా. మరి వీళ్ళు స్పెషల్ గా 3 రాష్ట్రాల సీఎంలను ఎందుకు అడుగుతున్నట్టు? 3 రాష్ట్రాల సీఎంలను ఎందుకు అడుగుతున్నారు అంటే 3 రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీనే ఉంది. అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కానీ, అటు మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో డిసిషన్ తీసుకుంటే రాష్ట్రాలలో అదే పార్టీ ఉంటుంది, కానీ ఇంకా స్ట్రాంగ్ డిసిషన్స్ ఉంటావు. సో ఎందుకంటే మోడీని మెప్పియడానికో అమిత్ షాను మెప్పియడానికి మళ్ళీ ఇంకోటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జర్నలిస్టులను కలవాలని అడుగుతారు. ఏ జర్నలిస్టులను కలవాలి, వాళ్ళు ఎవరితో మాట్లాడాలని అనుకుంటారు? ఇప్పుడు మళ్ళీ అర్బన్ నక్సలైట్లుగా ముద్రేసి జర్నలిస్టుల పైన జర్నలిస్టులను కూడా లోపలికి ఉపా చట్టాలు పెట్టింది అనుకో. వరార్రావు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. మన తెలంగాణ బిడ్డ వరార్రావు ముంబై నుంచి వచ్చే పరిస్థితి లేదు, ముంబైలో కిరాయికి ఉంటుండే ఆయన. నెక్స్ట్ హరగోపాలు, వీళ్ళందరి పైన అంటే ఎవరైతే మావోయిజానికి ఇక కట్టర్ మావోయిస్టే హీరో అన్న కాన్సెప్ట్ కొద్ది ఎవరైతే చెప్తారో వీళ్ళందరి పైన కూడా అర్బన్ నక్సలైట్లుగా ముద్ర పడుతుంది. ఈ నక్సలైట్లు ఖతమైన తర్వాత ఈ అర్బన్ నక్సలైట్ల పని పట్టే కార్యక్రమాలలో బిజీ ఉంటారు. 2 కేసులు పెట్టిన అనుకో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు అంతేందుకని ప్రొఫెసర్ సాయిబాబాను ఏం చేశారు? 12 సంవత్సరాలు ఆయనను చిత్రహింసలు పెట్టి ఆఖరికత కాలు లేవు, ఆయన వికలాంగుడు, నిర్దోషాన్ని మొన్న సింపుల్ గా బయటికి పంపించింది. తిరిగి రాదు కదా, 12 సంవత్సరాల కాలం. 6 నెలల తర్వాత చనిపోయిండు పాపం ఆయన. ఇక్కడ 3 రాష్ట్రాలకు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, 3 రాష్ట్రాల సీఎంలను వేడుకుంటున్నారు మావోయిస్టులు. ఇప్పుడు మాకు ఫిబ్రవరి 15 తారీఖు వరకు మీరు సమయం ఇవ్వండి, చర్చలు జరపండి, ఆయుధాలను వదిలేసి అందరం లొంగిపోతాం మేము అని చెప్తా ఉన్నారు. కానీ చర్చలు జరిపే ప్రసక్తే అని కేంద్రంలో ఉన్న హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తుండు. కేంద్రంలో ఉన్న హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో చెప్పిండు. వీళ్ళ మైనస్ ఏంటంటే వాళ్ళు లొంగిపోవడం, హిడ్మా చనిపోవడం, ఇక అయిపోయింది. హిడ్మా అంతటోనే లేపేసిండ్రు. ఇక చిన్నోళ్ళు వాళ్ళతో చర్చలు జరపాలనుకుంటే స్టార్టింగే జరిపేవాళ్ళు. చర్చలు జాంతానాయి ఉంటే సరెండర్ అవుతావా లేదంటే వేసి పడేయాలన్నా, 2 ఆప్షన్స్. ఆ 2 ఆప్షన్స్ సరెండర్ అయిదామని వచ్చిన వాళ్ళని కూడా వేసేస్తున్నారు. అదో భయం పట్టుకున్నారు, అదో పెద్ద పరేషాన్ అయింది. వాస్తవంగా వీళ్ళు ఇక ఓడిపోయారని ఒప్పుకున్నట్టు, వీళ్ళు కూడా కేంద్రం కూడా ఇందులో గెలిచినట్టే. వాస్తవంగా ఇప్పటి ఖరారు అయినట్టే వాళ్ళ విజయం. 100% కేంద్రం విజయం సాధించింది. ఓపెన్ గా చెప్పుకోవాలంటే కేంద్రం విజయం సాధించినట్టే.